హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 నిన్న జరిగిన మ్యాచ్ ఆర్సీబీ ఇంకా కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన మ్యాచ్ ఆర్సీబీ ఇంకా కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆరే గెలిచింది. కాకపోతే ఏంటంటే ఎలా గెలిచింది, ఎందుకు గెలిచింది అని తెలుసుకుందాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ టాస్ అడ్వాంటేజ్ వాళ్ళకి, ఎందుకంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. చిన్నస్వామిలో చేజింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఫస్ట్ బౌలింగ్ వేసేటప్పుడు కూడా ఏంటంటే అటు సైడ్ బిగ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు టాస్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అది వీళ్ళు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళారు, సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఆ ఓపెనర్స్కి వేసే బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మైండ్ పెట్టేసి థింకింగ్ డిఫరెంట్గా వేరియేషన్స్ చేసి వేసే బౌలర్స్ కావాలి. అది కేకేఆర్లో లేరు అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్లో వేసిన బౌలింగ్ కానివ్వండి, స్టార్క్ కానివ్వండి, మనకు కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా కానివ్వండి, చాలా డిఫరెంట్గా బౌలింగ్ చేసి వాళ్ళు ఆర్సీబీ పైన ఫుల్ ప్రెషర్ పెట్టేశారు వాళ్ళకి. ఎందుకంటే ఫ్యాఫ్ నార్మల్ ప్లేయర్ కాదు, అతను ఎంతెంత బిగ్ సిక్సెస్ కొడతారో మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే యంగ్స్టర్ హర్షిత్ రాణా వచ్చేసేసరికి ఫ్యాఫ్ని చాలా సైలెంట్ చేసేసాడు. ఆ కటర్స్ కానివ్వండి, ఆ వేరియేషన్స్ వేసి ఆ బ్యాటింగ్ అంటే ఫ్రీగా ఇవ్వలేదు బాల్స్ అనేది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రెషర్లో వెళ్ళిపోయి వికెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆర్సీబీ బ్యాటింగ్ ఫ్లాప్ అయిపోయింది. కానీ ఇక్కడ బౌలింగ్ వచ్చేసేసరికి కేకేఆర్ టాప్ లెవెల్ అనుకోండి. ఎందుకంటే ఆ వేరియేషన్స్ కానివ్వండి, ఆ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వరుణ్ చక్రవర్తి, వీళ్ళు ఎక్స్పెన్సివ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఆ గ్రౌండ్లో ఆ రన్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే అబౌవ్ 200 ఉంటుంది అనుకున్న చేజ్ 185కి తీసుకొచ్చేసారు. అది చాలా అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. సెకండ్ హాఫ్కి వచ్చేసేసరికి వాళ్ళ బ్యాటింగ్ ఏంటంటే ఆ ప్రెషర్ అనేది తగ్గించారు. ఈ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెషర్ అనేది తగ్గించారు. దానికి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. వాళ్ళకి గెలవడానికి ఒక 50% అనేది బౌలర్స్ నుంచి రావాలి. అది ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎవరైతే ఉన్నారో హర్షిత్ రాణా కానివ్వండి, స్టార్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే అతను కూడా ఏంటంటే ఆ స్కోర్ అనేది చాలా తక్కువ ఆ గ్రౌండ్లో. మొన్న మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్లో శ్రేయాన్ శర్మని ఆడిపించారు. కాకపోతే ఈ మ్యాచ్లో ఏంటంటే కొత్తగా అనుకుల్ రాయ్ని తీసుకొచ్చారు. ఆయన వేసింది 2 ఓవర్సే, కానీ ఆ 2 ఓవర్స్లో కూడా చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాకపోతే ఆ గ్రౌండ్లో ఆ స్కోర్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అతని రోల్ ఏదైతే ఇచ్చారో ఆ 2 ఓవర్స్ దానికి న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఈ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్ క్లియర్గా ప్లే చేసేసి బ్యాట్స్మెన్స్కి కొంచెం ఈజీ చేసేసారు. వాళ్ళకి కొంచెం ఈజీ అయింది. ఆ టార్గెట్ అనేది, ఆ మైండ్ సెట్ అనేది 200కి బిలో రావడం వల్ల వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వస్తే కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఎలా ఆడతాడో మనకు తెలుసు. అతను ఒకటే మైండ్ సెట్తో వచ్చాడు, వచ్చిన బాల్ వచ్చినట్టు కొడదామని చెప్పేసి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అయితే అందించాడు టీంకి. ఆ స్టార్ట్ వల్ల ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బ్యాట్స్మెన్స్కి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం ఫ్రీగా ఆడుకుంటారు. ఆ పవర్ ప్లే ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఒకటే ఈ పవర్ ప్లే ఏదైతే ఉందో దీంట్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం కవర్ చేద్దామని చెప్పేసి ప్లాన్తో వచ్చారు. అదే ప్లాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు. మనకి ఫిల్ షాట్తో పాటు నరేన్ వచ్చాడు. నరేన్ మనకు తెలుసు ఎలా ఆడుతాడో. కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ 5 సిక్సెస్ అనేది చూసాం నరేన్ దగ్గర నుంచి. మిస్ఫీల్డింగ్ అనేది కొంచెం చేశారు. కాకపోతే ఏంటంటే అవన్నీ కవర్ చేయడానికి బౌలింగ్లో కానివ్వండి, బ్యాటింగ్లో కానివ్వండి, నరేన్ రోల్ ఏదైతే ఉందో ఆల్రౌండర్ రోల్, అది నరేన్ క్లియర్గా ప్లే చేశాడు. ఎందుకంటే 2 వికెట్స్ తీసుకున్నాడు, ప్లస్ 40+ రన్స్ కొట్టాడు. ఆ బిగ్ సిక్సెస్ చూసాం మనం. ఏంటంటే అతని దగ్గర నుంచి ఆ కైండ్ ఆఫ్ నాకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే టీంకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్లేయర్స్ ఆడడం వేరు, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు ఆడడం వేరు. వీళ్ళు ఏంటంటే అబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్స్కి ఇంకా ఎంకరేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రోల్స్ డిఫరెంట్గా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామన్నా కానీ ఇట్లాంటివి ఏదైనా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా బౌలర్స్కి కూడా ఏంటంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తారు కాబట్టి బౌలర్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి ఎలా వేయాలో అర్థం కాకుండా వేసేస్తూ ఉంటారు. అది వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఆ చిన్నస్వామి స్టేడియం చిన్నది కాబట్టి నరైన్ ఏదైతే ఉందో అతను ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడుకున్నాడు. జస్ట్ కనెక్ట్ చేశాడు అంతే. ఆ 5 సిక్సెస్ చూసాం మనం ఎంత హ్యూజ్ వెళ్ళాయో. అది అడ్వాంటేజ్ అయింది. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో ఎవరైతే వెంకటేష్ అయ్యర్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ నాక్స్, చిన్న నాక్స్. కాకపోతే ఏంటంటే అది చాలా ఎఫెక్టివ్ అవుతుంది తర్వాత రన్ రేట్కి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫర్దర్గా చూసుకుంటే టాప్ 4 ఎవరైతే ఉంటారో వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి మ్యాచెస్లో తొందరగా ఫినిష్ చేస్తే ఆ నెట్ రన్ రేట్ అనేది కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దామని చెప్పేసి ఆ మైండ్ సెట్తో వచ్చారు. అది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ రోల్స్ తీసుకున్నది వాళ్ళు ప్లే చేసి న్యాయం చేశారు ఆ రోల్కి.
అందుకని చెప్పేసి కేకేఆర్ టాప్లో ఉంది. బౌలింగ్లో కానివ్వండి, బ్యాటింగ్లో కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఏ రోల్ అయితే ఇచ్చారో ఆ రోల్ క్లియర్గా ప్లే చేసుకున్నారు. వాళ్ళు ఎటువంటి మిస్కమ్యూనికేషన్ కానివ్వండి, మిస్ జడ్జింగ్ కానివ్వండి, ఏది చేయకుండా వాళ్ళ రోల్స్ క్లియర్గా ప్లే చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ టీం ఆ టాప్లో ఉంది ఆర్సీబీ కంటే. ఆర్సీబీ ఏంటంటే వాళ్ళ రోల్స్ ప్లే చేసుకోకపోవడం వల్లనే, ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాట్స్మెన్స్ ఎవరైతే టాప్ ఆర్డర్ వస్తున్నారో వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు, స్కోర్ అనేది స్కోర్ బోర్డ్ పైన పెట్టలేదు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఈజీ అయింది. వీళ్ళు గెలవడానికి కారణాలు ఏంటంటే బౌలర్స్ మెయిన్. ఆ స్కోర్ అనేది తక్కువ పెట్టడం వల్ల బ్యాట్స్మెన్స్ కొంచెం ఈజీ అయింది. ఆ ఈజీ అవడం వల్ల వాళ్ళు మైండ్ సెట్తో వచ్చారు. ఎందుకంటే నెట్ రన్ రేట్ తర్వాత క్రూషియల్ రోల్ ఉంటుంది. గంభీర్ వచ్చి ప్లేయర్స్తో మాట్లాడి వాళ్ళ రోల్స్ క్లియర్గా పంపించేశాడు. ఏంటంటే జస్ట్ బాల్ కొట్టండి, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ వెళ్ళిపోతుంది, టైం చేయండి. సిరాజ్ ఏంటంటే పేస్ పైన ఉంటాడు కాబట్టి జస్ట్ టైం చేశారు. వాళ్ళు ఎక్స్పెన్సివ్ అయిపోయారు ఆర్సీబీ బౌలర్స్. వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్గా మార్చుకున్నారు. ఇవి కేకేఆర్ గెలవడానికి గల కారణాలు. బౌలర్స్, బ్యాట్స్మెన్స్ వాళ్ళ రోల్ ప్లే చేయడం వల్ల కేకేఆర్ టాప్లో ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.